బీఆర్ఎస్ హోమ్ ఫుడ్స్. వెల్కమ్ టు బీఆర్ఎస్ హోమ్ ఫుడ్స్. ఇప్పుడు మనం చేయబోయేది పచ్చిమిరపకాయల కర్రీ. దానికి కావాల్సినవి పచ్చిమిరపకాయలు, అంటే లావు పచ్చిమిరపకాయలు, వంగ పచ్చిమిరపకాయలు, మన ఇష్టం, మనకి ఏది కావాలంటే అది. ఉల్లిపాయలు, ఇదిగోండి శనగపిండి, ఉప్పు, కారం, శనగపిండి, కొద్దిగా బియ్యపిండి, ఉప్పు, కారం. ఇలా పచ్చిమిరపకాయలు చీల్చుకుని ఇదిగోండి ఇందులో పెట్టుకోవాలి. ఇట్లా స్టఫింగ్ అన్నమాట. ఎందుకంటే ఇట్లా ఈ కలిపిన పిండిని ఉప్పు, కారం, కొంచెం నూనె, శనగపిండి, నీళ్లు పోసి కలపాలి. కొంచెం నూనె వేసి నీళ్లు పోసి కలపాలి. ఆ పిండి ముద్దని ఇదిగోండి ఇందులో పెట్టాలి. ఇట్లా ఇలా పెట్టుకోవాలండి. ఇలా పెట్టుకొని నేను కలిపిన పిండి వీటికి సరిపోయింది. ఇదిగోండి స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకుని కొంచెం నూనె ఎక్కువే పడుతుంది. నూనె వేసుకుని నేను అందులో తిరగమూత వేస్తాను. కూరకి కొద్దిగా శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, పసుపు, కొంచెం ఇంగువ, ఇదిగోండి ఇట్లా తెరమూత వేసుకున్న తర్వాత వీటిని ఇప్పుడు ముందు అది వేగింది. తెరమూత వేగిన తర్వాత ఉల్లిపాయలు వేయాలి. ఫస్ట్ ఉల్లిపాయలు ఇవి కొంచెం ఒక్కసారి ఇట్లా పెట్టి, ఎందుకంటే మళ్ళీ ఉల్లిపాయలు మాడిపోతాయి. ఇదిగోండి ఈ పచ్చిమిరపకాయలు కూడా ఇందులో పెట్టేసుకోవాలి. ఇలా స్టఫ్ చేసుకున్న పచ్చిమిరపకాయలన్నీ ఇందులో పెట్టేసుకోవాలి. ఇదిగోండి ఇది ఇట్లా పెట్టుకొని దీన్ని కొంచెం టైం పడుతుందండి. మగ్గాలి కదా మనకి పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు. మూత పెట్టేసుకోవడం. ఈలోపు మూత పెట్టుకుంటే ఒక అరగంట పడుతుంది ఇది ఉడకడానికి. అట్లా మూత పెట్టానండి. ఇదిగోండి ఇప్పుడు కూర ఇందాక వేసాను, తెరమూత వేసా కదా, పచ్చిమిరపకాయలు, ఉప్పు, కారం అన్నీ పెట్టి ఇదిగోండి ఇలా వేగింది చూడండి కూర. కొంచెం శనగపిండి చల్లాలండి లాస్ట్లో. ఇదిగోండి కూర. ఇది ఎవరు చేసుకోరు, అంటే నేను ఎప్పుడో చూశాను మా పెద్దవాళ్ళు చేస్తుంటే. దాన్ని ఇలా నేను మా ఇంట్లో తింటారు అందరూ. ఇదిగోండి పచ్చిమిరపకాయల కూర. దీనికి కావాల్సినవి మొత్తం ఇదిగోండి కూర. ఇట్లా దీని మీద కొత్తిమీర ఉంటే జల్లుకోండి, బాగుంటుంది. శనగపిండి, ఉప్పు, కారం, ఇదిగోండి ఇలా వేగిన తర్వాత మొత్తం తెరమూత వేసాం కదా, నూనె వేసి ఇందులో శనగపిండి, ఉప్పు, కారం కలిపింది పెట్టింది. ఉల్లిపాయ కొన్ని ఈ పచ్చిమిరపకాయలు కలిపి వేగిన తర్వాత కొంచెం లాస్ట్లో శనగపిండి జల్లుకోండి, కొద్దిగా జల్లినట్టు. అప్పుడు రెడీ అయిపోయిందండి కూర. పచ్చిమిరపకాయ బజ్జీలు వేసుకుంటారు, నేను కూర వండుతాను, బజ్జీలు వేస్తాను. దీంతో రకరకాలు చేసుకోవచ్చు.